రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లపై మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత సీరియస్ అయ్యారు. వైద్యులు ఆలస్యంగా రావడంపై ఆమె మండిపడ్డారు. ఇదే విషయంపై సంబంధిత అధికారికి ఫోన్ చేయగా నిర్లక్ష్య సమాధానం చెప్పడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. పోస్టుమార్టం చేసే డాక్టర్ టైంకు రాకపోవడంతో పాటు పోలీసులు లేరంటూ నిర్లక్ష్య సమాధానం ఇవ్వడంతో వైద్య సిబ్బందిపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఫోన్ చేసి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల పనితీరు వివరించారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తోన్న డాక్టర్లను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ కోరారు. అలాగే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ డాక్టర్లు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటంటూ ప్రశ్నించారు ఆయన. ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగులూరు గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మరణించిన సంగతి తెలిసిందే. మృతుల్లో 2 మహబూబాబాద్ జిల్లా వాసులు కావడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాజీ ఎంపీ కవిత ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. పోస్టుమార్టం చేయడంలో తీవ్ర జాప్యం కావడంతో అక్కడి సిబ్బంది వైద్యులపై కవిత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గం మా గూడూరు మండలము అక్కడ దస్తుతన్న సంబంధించిన మాజీ వార్డు మెంబర్ జనార్దన్ చందు ఇద్దరు కూడా అంటే అక్కడ దాదాపు ఒక 4 చనిపోయినట్టు స్పాట్ లో తెలిసింది. కానీ దాంట్లో 2 మహబూబాబాద్ ప్రాంతానికి సంబంధించిన మా కార్యకర్తల వాళ్ళు ఈ హుటౌట సంబంధించిన బాడీస్ ని కూడా ఇక్కడ ఇబ్రహీంపట్నం సంబంధించిన పీఎస్ సెంటర్ కూడా తరలించారు. కానీ ఇక్కడ నాకు తెలిసినట్టు ఇక్కడ రాగానే చూస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏసీలు రెస్పాండ్ అయ్యారు. కానీ ఇక్కడ ఉన్న సంబంధించిన ఇన్ఛార్జ్ డాక్టర్లు కావచ్చు వాళ్ళ ఇంత కూడా మానవత్వం లేకుండా అసలు ఇటువంటి పట్టించుకోకుండా ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు డాక్టర్స్ రాకుండా ఇప్పుడు ఈవెన్ సిఏ గారితో ఇమ్మీడియట్ స్పాట్ మాట్లాడేది సిఏ గారు ఉండి ఆ సూపరింటెండెంట్ రావట్లేడు అని చెప్పి కనీసం ఈ సిఏ గారే స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటికి పంపిన దారుణ పరిస్థితి అంటే ఎంత వర్స్ట్ ఉందో చూడండి. ఇమ్మీడియట్ నేను రంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వారికి ఫోన్ చేసి ఎమ్మటే కూడా వాళ్ళని పోస్ట్ మార్టం చేపించి ఎమ్మటే వాళ్ళని ఊళ్ళో ఎందుకంటే ఇక్కడ దగ్గర 300 కిలోమీటర్ దూర ప్రాంతాల్లో వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టే వారు కూడా ఎమ్మటే మేము వారికి సంబంధించిన అధికారులు చెప్తాను. కానీ వాస్తవం ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఇంత మానవత్వం లేకుండా ఆయన ఫోన్ చేసి మాట్లాడితే కూడా ఎదురుగా ఉల్టా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఒక బాధ్యతాయుతంగా ఉద్యోగంలో ఉండి ఆయన చేయాల్సిన పని నిర్వర్తించకుండా పోలీసు వాళ్ళు రావట్లేదు అంత అంటే వాళ్ళ మీద పడేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చే పదం అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళంటే వాళ్ళు వెయిట్ చేసి డాక్టర్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి